వెల్కమ్ టు ది పాయింట్. ప్రతి ఇంట్లో అత్తా కోడల మధ్య విభేదాలు తలెత్తడం అనేది సర్వసాధారణం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు వీరిద్దరి మధ్య కొడుకు లేదా భర్తలు నలిగిపోతూ ఉంటారు. అత్తలను హింసించిన కోడలు అత్త కోడలపై దుర్భాషలాడుతూ చిత్రహింసకు గురి చేసిన సందర్భాలు కూడా మనం చాలా చూసాం. తాజాగా ఓ కుటుంబంలోని అత్తా కోడళ్ళు కొడుకుకు సంబంధించిన ఓ కేసు హైకోర్టుకు చేరింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, భారత సాంప్రదాయం ప్రకారం పెళ్లైన మహిళ తన అత్తను, ఆ ఇంట్లో ఉండే వృద్ధురాలైన భర్త అమ్మమ్మలకు కూడా సేవ చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు అంటూ వ్యాఖ్యానించింది. అదే సమయంలో తల్లికి భర్తను దూరం చేయకూడదని, దూరంగా ఉండాలి అంటూ ఒత్తిడి కూడా చేయకూడదు అంటూ కోడలికి హైకోర్టు మొట్టుకొయ్యలు వేసింది. జార్ఖండ్కు చెందిన రుద్రనారాయణ్ రాయ్ అనే వ్యక్తి విడాకుల కోసం స్థానిక ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారణ చేసిన ధర్మాసనం భార్యకు నెలకు 30,000 రూపాయలు, కొడుకుకు 15,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది అంటూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి రుద్రనారాయణ సంతృప్తి చెందలేదు. మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు సరైన కారణం లేకుండా భర్తతో విడిపోయేందుకు సిద్ధపడిన మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు భావించింది. అయితే కొడుకుకి ఇస్తున్న మెయింటెనెన్స్ మాత్రం 30,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచుతూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును వెలువరించేందుకు కోర్టు రాజ్యాంగంలోని 51A ఆర్టికల్ను రిఫర్ చేసింది. అదే సమయంలో మన వేదాలైన యజుర్వేద, మనుస్మృతుల్లో ఉన్న వాక్యాల్ని కూడా కోర్టు గుర్తు చేసింది. ఏదేమైనా ఇప్పుడు ఈ తీర్పు సంచలనం రేపుతోంది.